పాకిస్తాన్ ఇక యుద్ధానికే సన్నద్ధమైనట్టుంది. అటో ఇటో తేల్చుకోవాలి. ఎందుకంటే వాళ్ళ దేశంలో జనాలు వాళ్ళని చంపేస్తారు. లేకపోతే యుద్ధోన్మాదాన్ని సృష్టించినటువంటి పాకిస్తాన్ ఇప్పుడు ఆ యుద్ధోన్మాదానికి బలి అయ్యే పరిస్థితి అవబోతోందని తెలుసు. ఎందుకంటే ఓ పక్కన నిన్న రాత్రి నుంచి ప్రారంభించి తెల్లవారుజామున డ్రోన్స్తో భారతదేశంలో అటాక్ చేయడానికి ప్రయత్నించడం, చివరికి భారతదేశం కొట్టిన దెబ్బతో విలవిలలాడి అవి కాస్త దారిలోనే కూలిపోయి, చివరికి దానికి ప్రతిగా భారత్ వాళ్ళ లాహోర్కి సంబంధించినటువంటి ఎయిర్ సిస్టమ్స్నే దెబ్బ కొట్టినటువంటి పరిస్థితి ఇదంతా ఇవాళ ప్రత్యక్షంగా చూసాం. అయితే పాకిస్తాన్ ఇంతటితో ఆగట్లేదు, మళ్ళీ దాడులు కొనసాగిస్తోంది. తాజాగా జైసల్మేర్, ఆర్నియా, జమ్మూ కాశ్మీర్ మిలిటరీ బేసిస్ మీద దాడులకు ప్రయత్నించింది మిస్సైల్స్తో. వాస్తవంగా జమ్మూ ఎయిర్పోర్ట్ని దెబ్బతీయడానికి ట్రై చేసింది. ఆర్టిలరీ షెల్లింగ్ని ఓ పక్కన దెబ్బతీస్తుంటే రెండవ రూట్లో నుంచి మిస్సైల్స్, డ్రోన్స్తో దాడి చేసే ప్రయత్నం చేసింది. అయితే మన భారతదేశం ఈ మధ్యనే తయారు చేసుకున్నటువంటి సుదర్శన్ ఐరన్ డ్రోమ్ ఏదైతే ఉందో ఆ ఐరన్ డ్రోమ్ దెబ్బకి ఏది కూడా లోపలికి రాలేదు. ఎట్లయితే ఇజ్రాయెల్ కనుక ఐరన్ డోమ్ ద్వారా ఓ పక్కన పాలస్తీనా హమాస్ తీవ్రవాదులు, హెజ్బుల్లా తీవ్రవాదులు, తర్వాత ఇస్లామిక్ రెసిస్టెన్స్ ఫోర్స్, ఇస్లామిక్ జిహాదిస్ట్ ఫోర్సు, హౌతీలు పంపించేటటువంటి డ్రోన్లలో 100కి 70% ఇంటర్సెప్ట్ చేయగలుగుతోంది. ఒక 30% వరకు ముందుకు వచ్చింది. ఇప్పుడు అట్లాగే ఇక్కడైతే 100కి 100% కంట్రోల్ చేయగలిగింది. భారతదేశం లోపలికి ఒక్కటి కూడా రాకుండా జాగ్రత్త పడడంలో సక్సెస్ అయింది. కాకపోతే ఇప్పుడు వాళ్ళు చేస్తున్నటువంటి వ్యవహారం చూస్తుంటే మాత్రం దానికి మళ్ళీ అంటే యుద్ధానికి వచ్చినట్టే కదా, కాబట్టి మళ్ళీ మనం రిటాలియేషన్ ఇవ్వాలి. రిటాలియేషన్ ఇస్తే అది ఎస్కలేట్ అవుతుంటుంది. కాబట్టి ఎక్కడ దాకా వెళ్తుంది ఈ యుద్ధం అనేది చూడాలి.